ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు మన 19 జనరేషన్ వాళ్ళకైతే మంచిగా గుర్తుంటది ఈ కొబ్బరి లవుజు. చాలా బాగుండిద్దనమాట. అసలు ఆ కొబ్బరి లవుజ్ చేస్తుంటే పక్కింటోళ్ళు చేస్తుంటేనే మన ఇంట్లోకి మంచి గుమాయిస్తూ ఉండేదే. ఇప్పుడు అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. నాకైతే ఎదురింటి పిన్ని గారు 2 కొబ్బరి చిప్పలు ఇస్తే ఇంక దాంతో చేస్తున్నాను. ఆ 2 చిప్పల్ని తురుముకోవడం కానీ లేదా మిక్సీ పట్టుకోండి. నాకు పాపతో అవ్వదు కాబట్టి నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇంకా కచ్చా పచ్చగా పట్టుకున్నాక ఇంకా ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకోండి. తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి బెల్లం వేసుకోండి. మామూలుగా అయితే పంచదారతో చేస్తారు. పంచదారతోనే టేస్ట్ బాగుంటుంది. నేను పిల్లలు తినాలి కాబట్టి వాళ్ళ కోసమని ఇంకా బెల్లంతో చేస్తున్నాను. ఇంకా బెల్లం వేసేసి దాన్ని బెల్లం బాగా కరిగేంత వరకు చక్కగా ఇంకా సిమ్లో తిప్పుకుంటూ ఉండండి. ఇంకా మరీ గట్టిగా అవుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. అప్పుడు బెల్లం ఈజీగా కరుగుతుంది అండ్ జ్యూసీగా లిక్విడీగా వస్తుంది అనమాట, గట్టిగా రాకుండా. అదే కొబ్బరి ముద్దలు అయితేనేమో గట్టిగానే ఉండాలి పాకము. నేను ఇంకొంచెం పంచదార కూడా వేస్తున్నాను, బెల్లం సరిపోదని చెప్పి. ఇంక ఇలా చక్కగా మనము చిన్న మంట మీద స్లోగా బెల్లం కరిగితే చాలు, పాకం ఏం అవసరం లేదు. బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే కొబ్బరి ఉడకాలి కాబట్టి ముందుగానే బెల్లం అంతా ఉడికిపోయింది అనుకోండి, కొబ్బరి వేసిన తర్వాత అది ఇంకా ముదురు పాకం అయిపోతుంది. ఇంకా బెల్లం కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి మొత్తం వేసుకోండి. మిక్సీలో కూడా చాలా బాగా వచ్చింది చూసారా. మనం స్లోగా వేసుకోవాలన్నమాట. ఇంకా చక్కగా దీన్ని తిప్పుకొని ఆ బెల్లం అంతా కొబ్బరికి పట్టే విధంగా స్లోగా తిప్పుకుంటూ ఉండి ఒక చిటికెడంత సాల్ట్ చాలు, ఎక్కువ అవసరం లేదు. వేసుకొని ఇదిగోండి చూసారా చక్కగా కలిసిపోయింది. ఇంకా దాన్ని బాగా ఉడకనివ్వండి. ఇదైతే స్లోలోనే ఉడకాలి, స్లోగా పెట్టేసేయండి మంటని. ఇంకా సిమ్లో పెట్టినాక అదిగోండి కొబ్బరిలో నుంచి చిన్నగా వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటరే సరిపోతుంది. ఆ వాటర్తోనే మొత్తం ఉడుకుతుంది, చక్కగా ఉడుకుతుంది. అది ఉడుకుతున్నప్పుడే స్మెల్ చక్కగా వస్తుంది అనమాట. అసలు ఆ స్మెల్కే మనకి ఇంకా నోరు ఊరిపోతుంది. ఉడుకుతున్నప్పుడే ఇంకా మనం కొంచెం తినేస్తూ ఉండొచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఇంకా ఇదిగోండి ఆ నీరంతా ఇంకిపోతుంది, అబ్జర్వ్ చేశారా? కొంచెం కొంచెంగా ఇంకుతూ ఉంది కదా. మీరు మాత్రం తిప్పడం ఏమాత్రం ఆపొద్దు, తిప్పుతూనే ఉండండి. నేనైతే కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. పాపని నిద్రపుచ్చాను, మళ్ళీ పాప ఏడుస్తుంది కదా లేచి అని ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఆ తర్వాత 3 ఇలాచీలను కూడా ఇంకా దంచేసుకొని వాటిలో వేసుకోండి. మీరు ఏ స్వీట్ ఐటెం చేసినా కానీ దానిలో ఇలాచీ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. అదేంటో మరి ఇలా ఇంకా స్వీట్కి యాలకలకే ఉంటుంది అన్నట్టు, ఆ 2 ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటుంది. ఇంక ఇలాగే చక్కగా తిప్పుకున్నాక ఇంకా అంతా అయిపోయినాక ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా వస్తుంది అనమాట, మంచిగా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకోటి మొత్తం అయిపోయింది చూసారా, కొబ్బరిలోంచి ఆయిల్ లాగా వస్తుంది. ఇంక ఇలాగే వస్తూ ఉంటుంది, మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు కొబ్బరి ముద్దలు చేసుకోవాలంటే ఇంకొంచెం సేపు ఉంచండి. కొబ్బరి లవుజ్కి అయితే ఇంక ఇప్పుడే తీసేయచ్చు. దీన్నే రెండిటిగా తీసుకోవచ్చు. ఇంకో ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి రాసుకోండి నీట్గా. ఎందుకంటే మన కొబ్బరి లవుజ్ అచ్చలచ్చలుగా ఊడి రావాలి కాబట్టి, బర్ఫీలు టైప్లో రావాలి కాబట్టి ఇంకా దాంట్లో వేసేసేయండి. కొబ్బరిని నీట్గా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, కొంచెం కొంచెంగా వేసుకొని ఇంకా స్పూన్తోనే నీట్గా ఇంకా ఈవెన్గా ఎత్తులు తక్కువలు లేకుండా నీట్గా పరుచుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది. ఇంకా అది ముందుగానే మనము ఒక చాకు తీసుకుని ఇంకా దానికి ఇలాగా మనకి బర్ఫీల్ టైప్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆరిన తర్వాత ఇంకా బర్ఫీల్ లాగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అనమాట, కేక్ లాగా. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.